నమస్తే. మనము విద్యారణ్య స్వాములు వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము. అందులో ఆయన చెప్పుకున్నాం కదా, మొత్తం 15 చాప్టర్స్‌గా చెప్పారు. మొట్టమొదటి వచ్చి 5 వచ్చి తత్వానికి సంబంధించి చెప్పారు. తర్వాత జ్ఞానానికి సంబంధించి, తర్వాత ఆనందానికి సంబంధించి. ఈ తత్వంలో కూడా మొదట దీన్ని వివేక పంచదశి అంటారు. ఇందులో ఫస్ట్ వచ్చి తత్వ వివేకం చెప్పారు. 2 పంచభూత వివేకం, తర్వాత పంచకోశ వివేకం, తర్వాత ద్వైత వివేకం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒక 4-3 టాపిక్స్ అయిపోయినాయి చెప్తున్న దాంట్లో. ఈరోజు ఆయన ఏం చెప్పారంటే ద్వైత వివేకంలో ఆ టోటల్ ఇంట్రడక్షన్ ఏంటంటే మొత్తం ఉన్నదంతా సత్ అనేదే ఉన్నది. సత్ అంటే ఏంటి? పరమాత్మ చైతన్యమే అంతా వ్యాపించి ఉన్నది. సృష్టి కూడా వ్యక్తమైనట్టు కనపడుతున్నది. దాన్ని మనం డివైడ్ చేసి కనుక చూడగలిగితే ఉన్నదంతా భగవతత్వమే. అందులో మనం కూడా భాగం కిందకే వస్తామంటే మనం కూడా భగవతత్వమే అన్నట్టుగా చెప్పారు. దానికి ఆ సృష్టి ఎట్లా వ్యక్తమైంది అనే దానికి పంచభూతాలు, తర్వాత మన జీవ సృష్టి ఎలా వ్యక్తమైంది అనడానికి పంచకోశాలు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇంకేంటి, ఇప్పుడు అందరూ ఇప్పుడు దేవుడు వేరు, అది వేరు, ఇది వేరు అని ఇప్పుడు రకరకాల ఇప్పుడు భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం ఇన్ని ఉన్నాయి కదా. ద్వైతం అంటే ఏంటి? 2. ఆ 2 ఏంటి? వేటికి సంబంధించింది, ఏ సిద్ధాంతం ఎలా చెప్పింది అని నిన్న మాట్లాడుకున్నాం కదా. ఏ విషయానికైనా ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రిన్సిపల్. ఆ తర్వాత ఏమో సాధన ఉంటుంది, ఆ ప్రిన్సిపల్కి సంబంధించి. తర్వాత ఏమో అనుభవం ఉంటుంది, తర్వాత ఫలం ఉంటుంది, అనుభవం ఉంటుంది. అంటే ఏదైనా ఈవెన్ మెటీరియల్ తీసుకున్నా, భౌతికం తీసుకున్నా, ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకో మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ అనేదాన్ని మనం విషయం అంటాం అనమాట. అర్థం చేసుకోవటం, దేనికోసం చేస్తున్నాము, ఎలా చేయాలి అనేది మన ప్రాక్టీసు. చేస్తే ఏమొస్తుంది, వచ్చిందా రాలేదా అనేది మన ఫలం అనమాట. అవి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా ఈ ఒక్కొక్కళ్ళు ఈ ద్వైతంలో పతంజలి ఏం చెప్పున్నాడు, తర్వాత బుద్ధుడు ఏం చెప్పున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు మామూలు పూజా విధానానికి ఉపాసన కోసం ఎలా చెప్పారు, కర్మ మార్గం ఏంటి, ఇవన్నీ కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. అల్టిమేట్ ఏంది, ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటి, మన విద్యారణ్య స్వామి వారు చెప్తున్నదంతా కూడా అద్వైత ఫిలాసఫీ అన్నమాట. అద్వైతం అంటే ఏంటి? ఇన్ననేవి లేవు, ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటినే చూడటం అనేటువంటి దృష్టి అలవాటు చేసుకుంటే ఈ ఉన్నది మనకేమి ఇబ్బంది పెట్టదు అని చెప్పటం జరిగిందనమాట. అది ఆయన చెప్పింది. నిన్నేం చెప్పారు? సిద్ధాంతం చెప్పారు. దానికి సాధన ఎట్లా చెప్పాలి అని నిన్న మాట్లాడారు. ఈరోజు ఆ సాధన గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు సాధన గురించి? ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా ఆచరించాల్సింది ఎవరు? జీవుళ్ళే కదా. ఇప్పుడు ఈ ద్వైతం అంతా ఎవరికి? ఈ బాధ ఎవరికి? అంటే బంధాలన్నీ ఎవరికి ఉన్నాయి? పరమాత్మతత్వానికి బంధాలు ఉన్నాయా? ఈశ్వరతత్వానికి బంధాలు ఉన్నాయా? లేకపోతే మామూలు ప్రపంచానికి బంధాలు ఉన్నాయా? అంటే ఈ మూడిటికి ఏం కాదు. ఉన్నదంతా బంధం అంతా ఎవరికి? జీవుడికి. జీవుడు అంటే ఎవరు? మనమే. మన జీవత్వానికే బంధం అనమాట. అందుకని ఈ జీవత్వం దేనివల్ల నడుస్తోంది? మనసు వల్ల నడుస్తోంది. అందుకని ఈ మనసు ఏంటి? మనసులో ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలన్నీ కనుక వెళ్ళిపోతే ఉండేది ఆత్మే. కానీ మళ్ళీ దాని గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటూ కూర్చున్నా మళ్ళీ ఆలోచన వచ్చింది అంటే మళ్ళీ మనం వచ్చినట్టు లెక్క అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు మామూలుగా ఏంటి, ఈ జీవుడు 2 రకాలుగా చెయ్యాలి అంటాడు. ఒకటి శాస్త్రము, 2 అశాస్త్రం అంటాడు. అశాస్త్రమైనటువంటి సంబంధించినటువంటి లిటరేచర్ ఎంత చదివినా, ఇప్పుడు సపోజ్ సైంటిస్టులు అనుకోండి, లేకపోతే అది కనిపెట్టాము, ఇది కనిపెట్టాము అనుకోండి, బోలెడు జ్ఞానం ఉన్నా అదంతా వృధా. దానివల్ల ఎక్కడ ఏం చేసినా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది. శాస్త్రీయ జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మ తత్వానికి సంబంధించిన జ్ఞానం పరమే అన్నాడనమాట. తత్వమే శాస్త్రీయం అన్నాడు. మళ్ళీ ఆయన ఇంకా ఏం చెప్పాడు? ఇంకా ముందుకెళ్ళి ఇది కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆ అనుభవానికి వచ్చిన తర్వాత, దీని మీద నువ్వు అతిగా ఉన్నా ఇది కూడా అనవసరమే అని అంటాడు. అంటే ఇప్పుడు ఎవరైనా మనకు గురువు నేర్పించాడు, లేకపోతే మనం పుస్తకాలు చదివాము అంటే కొంత అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా 24 గంటలు అంటిపెట్టుకొని ఈ పుస్తకం నాకు నచ్చింది, ఇవి నచ్చిందని దాన్ని చంకలో వేసుకొని తిరుగుతుంటూ దేని మీద నువ్వు అభిమానం పెంచుకున్నా అది నీకు ఆటంకపరుస్తుంది అంటాడు. అంతే కదా. ఇప్పుడు గురువుగారు మనకు చెప్పారు. మరి చాలామంది అని ఉంటారు, మరి కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదా, రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదా, ధర్మం లేదా, ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా అంత వాటి గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. ధర్మాలు, తర్వాత ఈ కృతజ్ఞతలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా అంటే అద్వైతానికి అంత పెద్ద అవసరమైనవి కాదు. ఎందుకంటే నువ్వే అదైనప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ ఇవన్నీ చేయటం ఎందుకు అన్న పాయింట్లో అది చెప్తారు. తర్వాత చాలామంది ఏమంటారంటే మళ్ళీ వినయం అనే పదం వాడుతూ ఉంటారు. వినయంగా ఉండాలి. ఇప్పుడు ఈ పుస్తకంలో ఆయన వినయం అనే పదానికి ఏం చెప్పాడు? వినయం అంటే నిష్ఠ.
అంటే డిసిప్లిన్ ఎవరి తపస్సు వాళ్ళు చేసుకోవాలి. అంటే కఠినంగా మన తపస్సు మనం చేసుకోవాలి అనేటువంటి పాయింట్ మీరు చెప్పారు గానీ, వినయం అంటే వినయ విధేయతలతోటి కాళ్ళు, వేళ్ళు పట్టుకోమని కాదు అనమాట. అంటే నువ్వు తెలుసుకున్న విషయం మీద కఠినంగా పట్టుకుంటూ, నేర్చుకుంటూ పోయిన తర్వాత దాని మీద కూడా వ్యామోహం తగ్గించుకుంటూ ఉండగలగటమేనని చెప్తాడనమాట. ఇంకా వండర్‌ఫుల్‌గా రాసింది ఏంటంటే ఇప్పుడు ఈ పీఠాధిపతులు అవన్నీ కూడా విద్యారణ్యుల స్వాముల వారు రాసింది 800 సంవత్సరాల నాడు. ఆయనేం చెప్పాడు, "ఒరేయ్! మీరందరూ అద్వైతం తెలుసుకున్నారు. ఇంకా ఈ డబ్బు మీద, ఈ స్వర్గ నరకాల మీద వీటన్నిటి మీద వ్యామోహాలేంటి అవన్నీ ఉన్నాయా? అవన్నీ ఏమి లేవు కదా! అందుకని మీరు చాలా అంటే వాటి మీద గనక వ్యామోహం పెంచుకుంటే చాలా హీనమైన విషయం. తర్వాత ఇంకోటి కూడా తమాషాగా అంటారు. కాకులకు కొట్టి గద్దలకు వేయడం ఏంటి? అవన్నీ నీ డబ్బేమన్నా నువ్వు పంచుతున్నావు అందరికీ. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పక్క వాళ్ళకి ఇచ్చేది ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవి పెద్ద పెద్ద గొప్ప ధర్మాలేం కాదు. ఇది అద్వైతం. కరెక్ట్ నీ జీవితాన్ని నువ్వు ప్రాసెస్ చేసుకొని నువ్వు బుద్ధిగా బతుకు. అంతే కదా! ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చేసినా అర్థం చేసుకోవాల్సింది ఎవరు? నా బుద్ధే కదా! పుస్తకం అనేది ఒక ఒక మధ్యలో ఆధారమే తప్ప మెయిన్ నేనే కదా! అందుకని నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ నీ జీవితాన్ని పద్ధతిగా పెట్టుకునే విధంగా బతకటం చేసుకోండి. అందుకని దానికి 2 విషయాలు చెప్తాడు. ఒకటేమో క్యారెక్టర్ అంటాడు, 2 కాండక్ట్ అంటాడు. క్యారెక్టర్ అంటే జ్ఞానం, ఆలోచనలు. కాండక్ట్ అంటే ఏంటే మన ప్రవర్తన. మనకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు చూస్తారు కదా! కాండక్ట్ సర్టిఫికేట్ అని. అంటే ఏంటి స్కూల్లో పిల్లవాడి పరిస్థితి బాగుందని కదా రాసిచ్చేది. కాండక్ట్ అంటే మన మన ప్రవర్తన. అంటే మనల్ని నడిపించేది ఏంటి? మన ప్రాణశక్తి అనుకుంటాం కదా! ప్రాణశక్తి అంటే మనం చేసే పనులు. మనం ఎలా తెలుస్తుంది కాండక్ట్? మన భావాలు మనం ఎలా తెలుస్తాయి? మనం ఆలోచన చేసి, మనం యాక్షన్ చేసిన దాన్ని బట్టి మన్నెవరైనా గ్రహిస్తారు. అందుకని ఆ రకంగా ఉండేట్టుగా మీరు పీఠాధిపతులైనా, గురువులైనా అందరూ అలా బతకండి. అంతే తప్ప ఇంకా ఈ స్వర్గాలు, నరకాలు, ఈ డబ్బు, ఈ వ్యామోహాలు, ఈ రాగాలు, ద్వేషాలు, ఈ ఆశ్రమాలు ఇవన్నీ పెంచుకోవటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంటే ఏంటి ఇండైరెక్ట్‌గా ఇవన్నీ అందరూ మెచ్చుకోవాలని ఎక్కడో నీకు మనసులో ఉంటుంది, రాగం ఉంటుంది. నిన్ను మెచ్చుకోలేదు అన్న వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. అందుకని ఈ 2 కరెక్ట్ కాదు. ఉపేక్షగా ఉండడము, నువ్వు నేర్చుకున్నావు కదా! ఇంత చదివావు, ఇంత శ్రవణం చేశావు, ఇంత మననం చేశావు. అది నీ క్యారెక్టర్‌లోనో, నీ కాండక్ట్‌లోనో వ్యక్తం కాకపోతే ఎందుకు నీకు ఇవన్నీ అని చెప్తున్నాడు ఆయన జీవుడు. ఇంకా జీవుడంటే మనకి చెప్తున్నాడు. ఎప్పుడు ఈయన చెప్పింది 900 సంవత్సరాల నాడు కూడా అలానే ఉందన్నమాట. ఇప్పుడు అంటుంటారు కదా! కలియుగము తెగ పాడైపోయింది. ఏం కరెక్ట్ కాదు. ఇదొక చక్రం. లేవడం, కింద పడటం, లేవడం, కింద పడటం సహజంగా జరుగుతుంది. అప్పుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి, చెడ్డ అంటే ఏం లేదు. వాళ్ళు జీవించిన విధానమే మనకి చూపించే విధానం. అంతే కదా! రామకృష్ణ పరమహంస ఇప్పుడు మనకు తెలిసే ఉన్నారు కదా! అట్లాగే రమణ మహర్షి మనకు తెలిసే ఉన్నారు కదా! అద్వైతంలో జీవించిన వాడే రమణ మహర్షి. ఆయన ఏమీ ఆశ్రమాలు పెట్టలా. ఆయన ఊరోదిలి ఆయన ఎక్కడికెళ్ళలా. ఆయన ఎవరిని రమ్మనలా. లాస్ట్‌లో ఆయనకి హెల్త్ క్యాన్సర్ ఏదో వచ్చి కూడా మంట కింద పెడితే కూడా దానికి పెట్టారయ్యా నాకు పెట్టలేదని అన్నాడాయన. దానికి నేను పెట్టమని అనలేదు, వద్దననలేదు. వాళ్ళే పెట్టారు, పోయినారు అన్నాడు. అంటే ఏంటి అద్వైత వేదాంతంలో జీవించిన వ్యక్తులు మన కళ్ళెదురుగా మనం చూసాము. వాళ్ళు అంతే కదా! వాళ్ళు ఆ రోజుల్లో ఆశ్రమం పెట్టి అంతా చెయ్యాలి అంటే ఎంతో చేసుండొచ్చుండేవాళ్ళు కాదు కదా! అంటే అద్వైతంలో అట్లా వదిలిపెట్టేదో, ఏదో చెయ్యబోయేదో, మనుషులందరిని ఉద్ధరించేదో, ధర్మం, కర్తృత్వ భావాలు కూడా వదిలిపెట్టమంటున్నాడు మరీ దారుణంగా. ధర్మం లేదు, పాడు లేదు, కర్తృత్వం లేదు. అవన్నీ నీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి కదా! అన్న పద్ధతిలో చెప్పాడనమాట. అంటే అద్వైత విజ్ఞానం అంటే అంత గొప్పదన్నట్టనమాట. ఇప్పుడు 800 సంవత్సరాల నాడు విద్యారణ్య స్వామి రాస్తే, అంతకుముందు శంకరాచార్య గారు చెప్పిందే చెప్పున్నారు. ఇంకా కఠినమైన పదాలు వాడాడనమాట. అంటే అప్పటికి కూడా పరిస్థితులు ఇలానే ఉండి ఉంటాయి కదా! దీన్ని బట్టి అది చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారు, "నువ్వు ఒకేసారి ఈ స్థితికి రావాలని అంత తేలికైన పని కాదు. నువ్వు శ్రవణం చేసినా నీకేమి అర్థం కాదు. అందుకని సాధనా చతుష్టయంలో ముందు నీ మనసుని ఎట్లా పెట్టుకోవాలి అనేది నేర్చుకొనొచ్చి ఇక్కడ కూర్చో. నీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ నీ మనసులో పెట్టుకొని గెలుకుతూ ఉంటే, ఈ విషయం నీకు ఈ బోధ ఎక్కడ అర్థమైపోతుంది. ఈ జ్ఞానం నీకు అర్థం అవ్వడం అంత తేలికైన కాదు. అందుకని ఏం చెప్పాడు, దానికి షట్‌సంపత్తి చెప్పి అది పాటించు చిన్నగా. షట్‌సంపత్తి ఏంటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అని ఒక 6 ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? నీ మనసు ఇంద్రియాలను వెనక్కి తీసుకో. తెలుస్తోంది నీకు. మనసుని వెనక్కి తీసుకో. తర్వాత నీలో నీకు ఉండడం అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఆ తర్వాత ఒక సంతృప్తి ఏర్పాటు చేసుకో. తర్వాత సాధన చెయ్యి. చేయడానికి శ్రద్ధ ఏర్పాటు చేసుకో. ఈ ఈ షట్‌సంపత్తిని పాటించమని చెప్పాడు. అప్పుడు మాత్రమే నీకు మనసుకి అర్థమవుతుంది. లేకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది? దానికి నువ్వు రెడీ అయ్యి కూర్చో. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. చేసుకున్న తర్వాత దాంట్లోనే జీవించి వెళ్ళి తెచ్చుకోవాలి అనే ఒక 3 పదాలు కూడా వాడాడు. జ్ఞానం, విజ్ఞానం అంటే. జ్ఞానం అంటే సబ్జెక్ట్.
సిద్ధాంతం. విజ్ఞానం అంటే అనుభవం. ఈ 2 వచ్చిన తర్వాత, తర్వాత ఇంకొక పదం ఇంకొక ఉపనిషత్తులో వాడినట్టున్నాడు. అది అది ప్రజ్ఞానం. అల్టిమేట్ ఏంటి? నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు నీ యొక్క జీవితంలోకి ఆచరణకు తెచ్చుకో. ఆచరణకు తెచ్చుకోకుండా ఎంత తెలుసుకున్నా, ఏమున్నా ఏం ఉపయోగం లేదు. ఆచరణ తెచ్చుకొని నువ్వు జీవిస్తూ పక్క వాళ్ళకి ఆదర్శంగా ఉండేట్టుగా నువ్వు చూపించేట్టుగా నువ్వు చెయ్యి. అప్పుడు మాత్రమే నీకు ఇది సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళడం కుదురుతుంది అనని చెప్పి ఆయన అది చెప్పారనమాట. తర్వాతంతా ఇంకా ఏం చెప్తారో చూద్దాం. అల్టిమేట్ ఏంది? బర్డెనంతా ఎవరి మీద పెట్టారు? ఎవరికి జ్ఞానము, ఆలోచన ఉన్నదో వాళ్ళకే పెట్టున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు మనమే. అంటే మన బుద్ధిని మనము, మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? మన మనసు, మన బుద్ధి. ఈ మనసు, మన బుద్ధిని ఒకే విషయం మీద పెట్టి దాని మీద వెళుతూ ఉంటే అప్పుడు మనం దాని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటాడు. అదొక్కటే సత్యము. ఆ బ్రహ్మకానికి సంబంధించిన విషయమే సత్యం తప్ప మిగిలినవన్నీ పోయేవే అంటాడు. తర్వాత లాస్ట్‌లో ఇంకొకటి వండర్‌ఫుల్‌గా ఇంకోటి అడుగుతాడు. నాకు తెలిసేసింది కదా! నేను పుస్తకాలు చదివాను. నేను కొంచెం అర్థం చేసుకున్నాను. కొద్దో గొప్పో నాకు అనుభవం వచ్చింది కదా! ఇంకేం అవసరం లేదా అంటాడు. కాదు కాదు. నీ ఉపాధి ఉన్నంత వరకు నీకు మనసుంటుంది. అంతే కదా! అప్పుడేంటి? అప్పుడు నువ్వు అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలీదు. అంటే ప్రారబ్ధం అనేది ఎప్పుడు ఎలా యాక్షన్‌లోకొస్తుందో తెలీదు. అందుకని ఎప్పుడు నీ ఉపాధి ఉన్నంత వరకు నీ మనసును అటు ఇటు పోకుండా దాన్ని జాగ్రత్తగా భగవత్తత్వం మీదే పెట్టడం జరగాలి. దానికి ఇంకొక చిన్న ట్రిక్ ఏందంటే, ఒకవేళ ఏదైనా మనసు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు వెళ్ళినప్పుడు వాటిట్లో ఉన్న వ్యతిరేక విషయాలను నీ మనసుకు తెచ్చుకో. దానివల్ల ఎవరెవరు ఎట్లా నష్టపోయింది, దానివల్ల మనకు రాబోతున్న కష్టాలేంటి, నష్టాలేంటి, ఇటువంటివన్నీ కనుక కొంచెం నీ మనసుకు తెచ్చుకుంటే అటువంటి వాటిట్లో నుంచి నువ్వు బయటపడటం జరుగుతుంది. ఉపాధి ఉన్నంత కాలం నీకు దీనికి సంబంధించినటువంటి సాధన తప్పదు. ఉన్నంత కాలం నీ మనసుని బ్రహ్మం మీద నిలబెడుతూ నువ్వే బ్రహ్మం అనేటువంటి స్థితికి వెళ్ళిందాకా చేసుకుంటూ పోవాల్సిందేను. నాకంతా వచ్చేసింది, నాకంతా తెలిసింది. నేను నాకు 4 ఏళ్ల సాధన చేశాను, గొప్పదాన్ని అయిపోయాము. 5 ఏళ్ల సాధన చేశామండి, మేము 30 ఏళ్ల బట్టి సాధన చేశామని ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు. అదంతా అబద్ధం. మీరు మీరు మీ మీ బుద్ధిని ఉపయోగించి ఈ మధ్యలో ఉన్నటువంటి పుస్తకాలను గానీ, జ్ఞానాన్ని గానీ దేన్నైనా ఒక పరికరంగా ఉపయోగించుకొని వినయంతో అంటే నిష్టతోటి ప్రాసెస్ చేస్తూ ఆ తర్వాత వాటికి కూడా విలువివ్వడం అంత అవసరం లేదు. అంటే వాటి మీద కూడా అతుక్కుపోయి వ్యామోహం పెంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు ఈ ద్వైత వివేకాలు ఈ మహానుభావుడు చెప్పటం జరిగింది. రేపు ఏం చెప్తారో చూద్దాం.